మన అత్త కొడుక ఎక్కడో రాజస్థాన్ నుండి వచ్చిన వాడు ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాల్లో వాడు తండాలు ఏర్పరచుకొని మనకంటే మన గ్రామాలు చిన్నవైపోయినాయి, తండాలు పెద్దవైపోయినాయి. దానికి కారణం ఎవరు? మనమే. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త మనం తీసుకోలేదు. అంతేకాదు మనలో ఐక్యత లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్యమం జరుగుతుందంటే చేతిలో చేయగలిపి ఎంతమంది రావాలి? ఇంతమందేనా వచ్చేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివాసులం అనే వాళ్ళం ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యమే మహాబలం కాబట్టి మనం చేతిలో చేయగలుపుదాం, కలిసి పోరాడదాం. ఇప్పుడు ఎక్కడ చూసినా విఆర్ఓలైనా ఎంఆర్ఓలైనా ఎవరు చూసినా లంబడోలే. వాళ్ళకంటే ముందు నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం. మరి మనం ఎందుకు కాలేదు? ఆ ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళే ఎందుకు అయ్యారు? అదే వాళ్ళకి మనకున్న తేడా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు. ఈరోజు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, రేపు నీ కొడుకు కూడా వ్యవసాయమే చేస్తాడు. ఎందుకంటే నువ్వు డబ్బు పెట్టి అతనికి జాబ్ వచ్చేలా చెయ్యలేవు. అతని దగ్గర చదువు ఉంది, మార్క్స్ ఉన్నాయి, కానీ డబ్బు పెట్టలేవు. వాడి దగ్గర మార్క్స్ తక్కువ ఉన్నాయి, కానీ వాడి దగ్గర డబ్బు ఉంది, డబ్బు పెట్టి కొంటాడు వాడు. కాబట్టి మనకు అడ్డొచ్చే వాడిని మనమే తొలగించుకోవాలి. మన నడిచే దారిలో ముళ్ళులు వస్తే మనం తీసుకొని నడవాలి, కానీ వాడిని తొక్కుకుంటూ నడుస్తామా? కూర్చున్నా ఏం పర్లేదని. ఇప్పుడు మన దారిలో అడ్డం వచ్చే ముళ్ళు ఎవరు? లంబడోడు. కాబట్టి వాడిని తొలగించాలి. అంటే మనం గట్టిగా